బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టాలి. మొత్తం దంగలు గింగలు అన్ని రికార్డులు మొత్తము ఏ రికార్డు అన్న ప్రభాస్ అన్న మీదనే ఉండాలి. బాహుబలి 2 రికార్డులు కూడా దాటేసి మొత్తం అసలుకి 2000 కోట్లు పైన దాటి అప్పుడు మన ప్రభాస్ అన్న డైనోసార్ అంటే ఏందో చూపిస్తాడు. ఎవడు ట్రోల్ చేస్తే నా కొడుకు ప్రతి ఒక్కరికి ఈ సినిమాతో ఇటు చూపించినాడు. చాలా బాగుంది. ఎలివేషన్స్తో పాటు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సాంగ్ ఏమన్నా ఉందైనా కానీ లాస్ట్ ఒక ఇంటూ ఇస్తారని నిజంగా అంటే అది మాత్రం మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకు వాళ్ళు శత్రువులు అవుతారు అంటారు కదా, దాని గురించి అది అయితే ఉంది. మీరు పార్ట్ 2 గురించి అయితే వెయిటింగ్ చేసేటట్టు అయితే పెట్టినాడు. ఆ కట్టప్ప ఎందుకు బాబాల్ని చంపినాడు అన్నట్టు, వీళ్ళు ఎందుకు విడిపోయినారు, ఎందుకు పెద్ద శత్రువులు అయినారు, ఏం కథ అనేది చూపిస్తారు. జయపతి బాబు ఏం చేసినది ఏంటనేది లాస్ట్లో కూడా ఉంటుంది. మీరు మాత్రం మర్చిపోకుండా లాస్ట్ మాత్రం ఎండ్ స్క్రీన్స్ కూడా చూసిరండి. అదొక్కటి చెప్తున్నా, మీరు చూడకుండా వచ్చి డైలాగ్స్ లేవని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు అరే రే మీరు నాకు చెప్పించే శాపము నింటే చెప్పించే ఎవరన్నా చెప్పింది ఎవర్రా ఏంది బ్రో మీలాంటి వాళ్ళనే సాహో సినిమా అంతా మంచి సినిమాని గబ్బులు వేసిపోయింది. మీరు కంటెంట్ మాట్లాడుతున్నా బ్రో. డైరెక్టర్ సినిమా పేరు తెలందే నువ్వు వచ్చినావా? నీళ్ళు చేసిన కేజీఎఫ్ చూసిలేవా? అందుకే ఫస్ట్ చూసుకోవచ్చు. ఏమన్నా మనుషులు ఆపిరు ఇప్పుడు కూడా కేజీఎఫ్ కి దానికి సంబంధం లేదురా బాబు. మీకు అన్నం కాలు మొక్త దానికి దీనికి సంబంధం లేదు. ఇది వేరు అది వేరు. దీనిలో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అయితే బాగుంటుంది. చాలా బాగుంది. ఆ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు వాళ్ళు చిన్నప్పుడు ఉండేది ఒకటి కడం ఉంటుంది, అది ఈసిరి అంటే నా కాడ ఉంది. ఫ్రెండ్షిప్ వచ్చేసి మందు తాగుతుంది అంటున్నారు. అది ఎందుకోసం అని అంటారు. ఎందుకోసం మొత్తం అన్ని రివీల్ చేయండి. మొత్తం సినిమా లాస్ట్ లో ఏం చేస్తాడు జయపతి బాబు అన్ని కూడా రివీల్ చేయండి. మొత్తం వాళ్ళ ఫ్రెండ్షిప్ మొత్తం అన్ని చేయండి. జయపతి బాబు యాక్టింగ్ ఎలా ఉంది? జయపతి బాబుది హెవీగా ఉండదు. మనకి మెయిన్ ఏం పేరు శృతి